ప్రియా, ఒక్కసారి ఆలోచించవే. ఇప్పుడంత శ్రమపడి డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏముందే? మనం బయటికి వెళ్తే నేనేగా నడుపుతాను. పోనీ మన డ్రైవర్కి చెప్పినా నువ్వు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా వెంటనే తీసుకుని వెళ్తాడు. కన్విన్స్ చేయబోయాడు ప్రకాశం. అంతే, ప్రియా అపరకాలిలా మారిపోయింది. అంటే నా ప్రతి ప్రోగ్రాం డ్రైవర్ మీద గానీ మీ మీద గానీ ఆధారపడి ప్లాన్ చేసుకోవాలా? మీ మగాళ్ళు ప్రతి విషయంలోనూ ఇంతే కదా. పురుషాధిక్య సమాజంలో స్వేచ్ఛాయుతంగా ఆలోచించే మహిళలకు ముందుకు సాగే మార్గమే లేదా అంటూ ఊగిపోయింది. డ్రైవింగ్ నేర్చుకోవాలనే దానికి ఇంత పెద్ద లెక్చరర్ అవసరమా? అవును, నువ్వు ఎంకాం చదివే రోజుల్లో ఎర్రజెండా ఏమని పట్టుకు తిరిగావా? ఆసక్తిగా అడిగాడు ప్రకాశం. అవును కామ్రేడ్, అసలు కాలేజీలో మన పేరేంటో మీకు తెలుసా? ప్రియక్క. హలో, స్టవ్ మీద పాలు పొంగినట్టున్నాయి, వస్తాను కామ్రేడ్ అంటూ వంటగదిలోకి వెళ్తున్న ప్రియ వైపు అసహనంగా చూస్తూ ఉండిపోయాడు ప్రకాశం. హాస్పిటల్ నుండి తిరిగి రాగానే వరండాలో డ్రైవర్తో కలిసి ఇంకొక అపరిచిత వ్యక్తి కనిపించాడు. నమస్తే సార్ అంటూ విష్ చేసిన అతని చేయి ఊపి ఎవరతను అన్నట్టు చూశాడు డ్రైవర్ వైపు. అయ్యా, అమ్మగారు రేపటి నుంచి ఉదయాన్నే డ్రైవింగ్ క్లాసులకు వెళ్తానని అంటున్నారు. ఇతను ఇన్స్ట్రక్టర్, అమ్మగారే పిలుచుకురమ్మన్నారు అంటూ చెప్పాడు. హతవిధి అని మనసులో అనుకుంటూ ప్రకాశం తన పనిలో మునిగిపోయాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి కారు హారన్ వినిపించగా ఎవరబ్బా అనుకుంటూ ఇంటి వరండాలోకి వచ్చాడు ప్రకాశం. గేటు ముందున్న మారుతి కారు ఫ్రంట్ సీట్లో ఇన్స్ట్రక్టర్ కనిపించాడు. అతని వెనక సీట్లో సెటిల్ అయ్యాడు ప్రకాశం వాళ్ళ డ్రైవర్. ప్రియా వాళ్ల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు బయటకు రావడం చూసి డాక్టర్ ప్రకాశం కాస్త కంగుతిన్నాడు. నిన్న రాత్రి వేసుకున్న నైటీతో సెల్ ఫోన్ పట్టుకుని బయటకు వచ్చిన ప్రియను చూసి కంపరం పుట్టుకొచ్చింది అతనికి. ప్రియా, ఏంటి డ్రెస్? పైగా నువ్వొక పరాయి వ్యక్తి కారులో వెళ్తున్నావు. అంతేకాకుండా 2 మగాళ్ల ముందు ఇంత అసౌకర్యమైన దుస్తుల్లో ఎలా బయలుదేరుతావంటూ నిలదీశాడు. ఏంటి, మీరు మాత్రం కుర్రాడిలా షార్ట్స్ వేసుకుని జాగింగ్ చేయవచ్చు, కానీ నేను ఇలా కారు నడపడానికి వెళ్ళకూడదా? ఎదురు ప్రశ్న వేసింది. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడకు ప్రియా. బీయింగ్ ఎడ్యుకేటెడ్, అంత ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకోవడం నీకు ఇబ్బందిగా అనిపించడం లేదా? పైగా ఇన్నర్ వేర్ కూడా వేసుకోలేదు నువ్వు అన్నాడు సీరియస్గా. చూడండి, డ్రెస్ అన్నది కేవలం పర్సనల్. ఈ విషయంలో నా స్వేచ్ఛకు మీరు అడ్డుపడాలని ప్రయత్నిస్తే నేను ఊరుకోను అంటూ సీరియస్గా వెళ్లి కారులో కూర్చుంది. మరింత మాట్లాడితే మార్కేజం గురించి మతిపోగొట్టే లెక్చరర్ మొదలవుతుందని అర్థమయ్యి ప్రకాశం మౌనం పాటించాడు. ఆ రాత్రి భోజనాల సమయంలో మొదటి రోజు డ్రైవింగ్ స్కూల్ అనుభవాలను ఆశాంతం వివరించింది ప్రియా. నెసెసరీ ఈవిల్ కనుక కొట్టక తప్పలేదు ప్రకాశానికి. మరుసటి రోజు ముందు కారు రాకముందే తయారై గేటు దగ్గర నిలబడింది ప్రియా. తన మర్యాద కాపాడడం కోసం కామ్గా ఉన్నాడు డాక్టర్ ప్రకాశం. వెనక సీట్లో కూర్చున్న డ్రైవర్ అమ్మగారిని ఇంప్రెస్ చేసేందుకు అవకాశం దొరికినప్పుడల్లా కాంప్లిమెంట్స్ ఇస్తూ సమయాన్ని గడిపేశాడు. అంతా సవ్యంగానే జరుగుతుందని డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఆనందపడేలోపు జరిగిందొక అనూహ్య సంఘటన. ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయే క్రమంలో స్పేసింగ్ అంచనా వేయడంలో తప్పు చేసి ప్రియా దాదాపు తగిలంత దగ్గరగా కారును నడిపించింది. దాన్ని నివారించడం కోసం అలర్ట్గా ఉన్న ఇన్స్ట్రక్టర్ వర్మ గబుక్కున 2 చేతులతో స్టీరింగ్ పట్టుకొని లెఫ్ట్కి కట్ చేశాడు. ఆ క్రమంలోనే అనుకోకుండా ఒక పొరపాటు జరిగింది. కట్ చేస్తున్నప్పుడు అతని మోచేయి అనుకోకుండా ప్రియా ఛాతికి తగిలింది. అంతే, ఏమాత్రం ఆలోచించకుండా సడన్ బ్రేక్ వేసి అతన్ని చాచి లెంపకాయ కొట్టింది ప్రియా. అతనికేమీ అర్థం కాలేదు. అంతకు ముందు ఎంతమంది లేడీస్కి డ్రైవింగ్ నేర్పిన అనుభవం ఉన్నా ఇలాంటి పరిస్థితి ఒక్కసారి కూడా ఎదురు కాలేదు. ఈడియట్, మగబుద్ధి పోనిచ్చుకున్నావు కావు. నీ చెయ్యి ఎక్కడ తగిలిందో నీకు తెలియదా? పైగా అమాయకంగా నటిస్తున్నట్టు ఫోజ్ ఒకటే అంది కోపంగా. సారీ మేడం, నాకు మీ వయసున్న కూతురుంది. మీరు అనుకున్నట్లు ప్రవర్తించడానికి నేనంత నీచుణ్ణి కాదు. ఇప్పటి వరకు 100 మంది మహిళలకు డ్రైవింగ్ నేర్పించిన నా అనుభవంలో ఇలాంటి పరిస్థితి ఒక్కసారి కూడా ఎదురు కాలేదు అని బాధతో అన్నాడు. క్షణం పాటు ఆగి అతనే బైక్ను సడన్గా తప్పించే క్రమంలో అనుకోకుండా నా మోచే మీకు తగిలి ఉండొచ్చు, అంతకు మించి ఎదురుద్దేశం లేదు అంటూ వివరించాడు. అప్పటిగా ఘట్టం పూర్తయింది. తన తొందరపాటుకు ఫీల్ అయింది ప్రియా. ఇంకా 10 రోజులన్నమాట అనుకున్నాడు ప్రకాశం ప్రియ గురించి. వారం రోజులు గడిచాయి. తన డ్రైవింగ్ క్లాసెస్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తే కొండకి నడిచి వచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడు ప్రకాశం. ఆ రోజు క్లినిక్కి వెళ్లే ముందు సిద్ధపడుతున్నప్పుడు ప్రకాశం ఎడమ కన్ను అకస్మాత్తుగా అదిరింది. మనసు ఏదో కీడుని శంకించింది. ఏమి జరుగుతుందో అనుకుంటూ హాస్పిటల్కి చేరుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. జనం కాస్త పలచబడ్డారు. ఓ కప్పు కాఫీ తెచ్చుకుని సిప్ చేస్తున్న ప్రకాశం గదిలోకి తలకి గట్టిగా గాయమైన ఓ 20 ఏళ్ల యువకుడిని కాంపౌండర్ పరుగున తీసుకొచ్చాడు. అంతే, సగం తాగిన కాఫీని పక్కన పెట్టి అలర్ట్ అయ్యాడు ప్రకాశం. గాయం తీవ్రంగా ఉండడంతో తలకు 5 కుట్లు వేయాల్సి వచ్చింది. అతన్ని కాస్త ప్రశాంతంగా చూడగానే
అసలేమైంది అని అడిగాడు. అతను చెప్పిన వివరాలు వినేసరికి పక్కలో బాంబు బదులైనట్లు అనిపించింది. సదరు యువకుడు సైకిల్ తొక్కుతుండగా వెనక నుంచి దూసుకొచ్చిన మారుతి కారు అతన్ని గట్టిగా ఢీకొందట. ఎగిరిపడ్డ అతని తలకు రోడ్డు మధ్య ఉన్న డివైడర్ తగిలి గాయమైందట. పైగా కారు కనీసం ఆగకుండా వెళ్ళిపోయిందట. దెబ్బల వల్ల తను అంతగా గమనించుకున్న ఏదో డ్రైవింగ్ స్కూల్కి సంబంధించిన కారట. ఎవరో లేడీ డ్రైవ్ చేస్తున్నదని చెప్పాడు. ఆ వాక్యం వినడంతో ప్రకాశం మరింత కంగారు పడ్డాడు. అంతలో మోగింది ప్రకాశం మొబైల్. నెంబర్ ప్రియది. కంగారుగా తీశాడు. హలో, నేనండి ప్రియను. ఒక అర్జెంట్ విషయం చెప్పాలి. మీరొక్కరే ఉన్నారా లేక పక్కన ఎవరైనా ఉన్నారా? ఆమె స్వరంలో కంగారు తెలుస్తుంది. పర్లేదు చెప్పు అన్నాడు ప్రకాశం అంతకన్నా కంగారుగా. ఉదయం డ్రైవింగ్ క్లాస్లో ఓ సంఘటన జరిగింది. నా ముందు సైకిల్ మీద ఒక కుర్రాడు వెళ్తుండగా నేను బ్రేక్ వెయ్యాలి అనుకున్నా. కానీ కంగారులో బ్రేక్ బదులు పొరపాటున యాక్సిలేటర్ని నొక్కాను. అంతే, బలంగా అతని సైకిల్ వెనక భాగాన్ని ఢీకొట్టింది కారు. వాళ్ళు గుర్తుపట్టకముందే కారు ఆపకుండా ఇంటికి వచ్చి కారుని షెడ్లో పెట్టి డోర్ క్లోజ్ చేశాను. ఇన్స్ట్రక్టర్ వర్మ గారికి హార్ట్అటాక్ వచ్చినంత పనైంది. వణికిపోతూ మన ఇంట్లోనే కూర్చున్నారు. కేసు ఏమైనా మీరే చూసుకోవాలని అంటున్నాడు అంది ప్రియ. నీ మొహం మంట. అందుకే దిక్కుమాలిన డ్రైవింగ్ జోలికి వెళ్ళొద్దని చెప్పాను. విన్నావా? నీ టైం బాగుండబట్టి దెబ్బ తగిలిన కుర్రాడు మన హాస్పిటల్కి వచ్చాడు ట్రీట్మెంట్కి. నేనేదో మేనేజ్ చేస్తాను కానీ నువ్వు ఇన్స్ట్రక్టర్ సాయంత్రం వరకు బయటికి తగలాడకండి అంటూ కోపంగా కట్ చేశాడు ప్రకాశం. కుట్లు పడిన కుర్రాడు కాస్త కుదుట పడడంతో బయలుదేరుతానంటూ లేవబోయాడు. అతన్ని వారించాడు ప్రకాశం. నీకు రక్తం బాగా పోయింది. నీరసం రేపటి దాకా ఉంటుంది. ఈ రోజంతా ఇక్కడ ఇన్పేషెంట్గా రెస్ట్ తీసుకో. రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాను అంటూ అతని కేసీ రూమ్ అలర్ట్ చేయమని, కావలసిన తిండి పండ్లన్నీ తెప్పించమని తన స్టాఫ్కి పురమాయించాడు. ముక్కు ముఖం తెలియని అనామకుడి కోసం డాక్టర్ అంతగా రియాక్ట్ అవ్వడం సిబ్బందికి కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. 4 రోజులు గడిచాయి. తన క్లినిక్కి తెప్పించాల్సిన ఎక్విప్మెంట్ కోసం ఆర్డర్ ప్లేస్ చేయడానికి చెన్నై బయలుదేరాడు డాక్టర్ ప్రకాశం. ముందుగా ప్రియతో, చూడు, 5 రోజుల్లో నేను తిరిగి వస్తాను. ఈ లోపే దిక్కుమాలిన ప్రయోగాలు చేయకుండా కుదురుగా ఉండు. ముఖ్యంగా కారు జోలికి వెళ్ళకు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే డ్రైవర్ని తీసుకెళ్ళు అని చెప్పాడు. సీత మంచి బాలిక అన్నట్టు తల ఊపింది. అవసరం కొద్దీ బయలుదేరక తప్పలేదు కానీ ఇంటి దగ్గర ఏం ముంచుకొస్తుందన్న భయం అనుక్షణం వెంటాడుతూనే ఉంది. 2 రోజులు కామ్గానే ఉంది ప్రియ. 3వ రోజు పురుగు తొలిచింది. డ్రైవర్ ఎంత అడ్డుకున్నా ఆమె వినిపించుకోకుండా కారు నడపాలని గట్టిగా పట్టుబడింది. యజమానిరాలి మాటకు ఎదురు చెప్పేందుకు అవకాశం లేకపోయింది. దాదాపు 10 కిలోమీటర్లు బాగానే నడపగలిగింది. డ్రైవర్ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. కారు బాగా నడిపిన సందర్భంగా అతనికి ట్రీట్ ఇస్తానంటూ రెస్టారెంట్కి తీసుకువెళ్ళింది. అతను వద్దన్నా వినకుండా కావాల్సినవి ఎంచక్కా తిన్నారు. మంచి మ్యూజిక్ విన్నారు. అప్పటికే రాత్రి 10 గంటలు అవ్వడంతో బయలుదేరదామన్నాడు డ్రైవర్. తాను నడుపుతానంటున్నా వినకుండా బలవంతంగా స్టీరింగ్ ముందు కూర్చుంది ప్రియ. స్టార్ట్ చేసి వెనక చూసుకుంటే రియర్ వ్యూలో క్లియర్గా కనిపిస్తుంది. రివర్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకు భిన్నంగా తన డ్రైవింగ్ స్కిల్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్తో కారుని వేగంగా పోనిచ్చింది ప్రియ. అంత స్పీడ్లో కారుని కంట్రోల్ చేయలేకపోయింది. ఫలితం వేగంగా వెనక్కి వచ్చిన కారు రెస్టారెంట్ గేటు దగ్గర కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డ్ని గుద్దుకోవడం, కింద పడ్డ అతడి కుడికాల మీద నుంచి వేగంగా వెళ్ళిపోవడం అంత వేగంగా జరిగింది. అతను అరిచిన అరుపుకి రెస్టారెంట్ సిబ్బంది బయటికి పరిగెత్తుకొచ్చారు. అందరికన్నా ముందుగా తేరుకున్నది డ్రైవరే. ముందుగా డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రియని దిగమని తను అక్కడ కూర్చున్నాడు. కారు దగ్గరకు వచ్చిన సిబ్బంది ముందుగా దెబ్బ తగిలిన సెక్యూరిటీ గార్డ్ని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ప్రియా ఇంకా డీప్ షాక్లోనే ఉంది. నిర్లక్ష్యంగా కారు నడిపి గార్డుకి కాలు విరిగేలా చేసినందుకు డ్రైవర్ 6 నెలల శిక్ష పడింది. అతనేమీ మాట్లాడలేదు. తనను కలుసుకోవడానికి జైలుకి వచ్చిన ప్రకాశాన్ని, ప్రియని చూసి కన్నీరు పెట్టుకున్నాడు డ్రైవర్. తనలాంటి ఓ సామాన్య వ్యక్తికి ఉండడానికి అవుట్ హౌస్ ఇవ్వడమే కాక ప్రతి అవసరంలో ఆదుకుంటూ వచ్చారు డాక్టర్ దంపతులు. అటువంటి తన యజమానిరాలి కోసం ఆ మాత్రం చేయడం పెద్ద గొప్పగా అతను భావించలేదు. సార్, ఎక్కడి నుంచి వచ్చినా నాకు ఉండడానికి ఇల్లు, చేయడానికి ఉద్యోగం ఇచ్చారు. అలాగే ఇంకో చిన్న సాయం చేయండి. నేను ప్రతి నెల ఇంటికి డబ్బు పంపకపోతే మా వాళ్ళు కంగారు పడతారు. కాబట్టి మీరు నాకు ఇచ్చే జీతం అడ్రస్కి పంపండి అన్నాడు అభ్యర్థనగా. అంగీకారంగా తలవపడం తప్ప ఇంకేమీ చేయలేక మౌనంగా నిలబడిపోయాడు ప్రకాశం. ఏం చేయాలో తెలియక ప్రియ షాక్లోనే ఉండిపోయింది. ఏమీ మాట్లాడకుండా ఆ రాత్రంతా నిశ్శబ్దంగా ఉన్న ప్రియను గమనించి ప్రకాశం కంగారు పడ్డాడు. కానీ ఆమెను కదిలించలేదు. ఉదయం కాఫీ తాగుతున్న ప్రకాశం ఎదురుగా వచ్చి నిశ్శబ్దంగా కూర్చుంది ప్రియ. ఏమిటన్నట్లు చూశాడు ప్రకాశం. మన ఇంటి పరువు కాపాడాలనే ఉద్దేశంతో మన డ్రైవర్ తాను చేయని నేరాన్ని ఒప్పుకొని జైలుకు వెళ్ళాడు. అసలు చూస్తే మనం అతనికేమీ పెద్దగా చేయలేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మన కారు అతనికిచ్చి టాక్సీగా నడుపుకోమని చెప్పాలని అనుకుంటున్నాను.
మీరు ఒప్పుకుంటే అని తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పింది. తన భార్య మంచి నిర్ణయం తీసుకుందని అప్రిషియేట్గా చూశాడు డాక్టర్ ప్రకాశం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.